హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి నైట్ టైం ఈ కోతులు ఎక్కడ బయలుదేరింది అనుకుంటున్నారా? సో మేమైతే ఏఎంబీ మాల్ సినిమా థియేటర్కి అయితే బయలుదేరుతున్నామండి. జురాసిక్ వరల్డ్ సినిమా చూడడానికి అయితే బయలుదేరాము ఇవాళ. మూవీ హాల్లో చూడండి, బ్లాక్ ఫ్లోర్ గోల్డ్ లైటింగ్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. హాల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా వచ్చాయి అక్కడ. మా మూవీ టైమింగ్ వచ్చేసి 10:20 అండి. సో లోపలికి అయితే వెళ్తున్నాం మన మూవీ చూడడానికి. మూవీ హాల్ చూడండి ఎలా ఉందో చూపిస్తాను. తీసుకో, గ్లాసులు తీసుకో, 4 తీసుకో. 3D మూవీ కదా, గ్లాసులు అయితే ఇంపార్టెంట్. గ్లాసులు పెట్టుకొని సినిమా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, ముందుకే వచ్చేసి జురాసిక్ వరల్డ్ అవన్నీ క్యారెక్టర్స్ అన్నీ మనం ముందే ఆడుతున్నట్టుగా చాలా ఫ్రెండ్లీగా చాలా నీట్గా అనిపిస్తాయి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూవీది. చూడండి చిన్న మూవీ హాల్ ఎంత బాగుంటుంది. 3D మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఇంత చిన్న మూవీ హాల్ అయితే బాగుంటుంది. పెద్దదైతే అంత క్లారిటీగా కనిపించదు మూవీ. ఇలా చిన్న మూవీ హాల్, స్క్రీన్ ముంగల సీట్స్ హైట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. దాని నుంచి మనకు మూవీ చాలా బాగా కనిపిస్తుంది 3D మూవీ. ఇంకా స్పీకర్స్ వచ్చేసి డాల్బీ స్పీకర్స్ అండి. స్పీకర్స్ అన్నీ మనకు సైడ్లకి పైన అన్నీ చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. స్పీకర్స్ సైడ్ నుంచి ఉన్నాయి, వెనుక నుంచి ఉన్నాయి. చుట్టూరా స్పీకర్స్ అయితే చాలా స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా పైన టెరెస్ కూడా స్పీకర్స్ అయితే అమర్చారు. చాలా బాగా అనిపించింది సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫైనల్గా మూవీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. మూవీ చాలా బాగా తీశారు. కానీ ఫస్ట్ హాఫ్లో బోరింగ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే ఎక్కువ ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మూవీ అయితే బోర్ అనిపించలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్కి 3 స్టార్స్ ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్కి అయితే 5 స్టార్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్లో అస్సలు కొంచెం కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మూడ్ ఆఫ్ అయింది మూవీ విషయంలో. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళేటప్పుడు అయితే ఏం తినిపోలేదు. సో దానికోసం అని చెప్పి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి సిటీ మొత్తం తిరిగాము. మ్యాక్స్ అప్పుడు టైమింగ్ వచ్చేసి 1:32 అవుతుంది. సో ఆ టైంలో అయితే మనకు ఫుడ్ ఎక్కడ అవైలబుల్ దొరకలేదు. కనీసం ఫైటర్ సెంటర్స్ అని ఎక్కడైనా ఉంటాయా, స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి టోటల్గా అయితే తిరిగినాము. కానీ ఎక్కడ కూడా దొరకలేదండి ఫుడ్. మొత్తం మీదకైతే టోలీచోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఫుడ్ కోసం మేము పడ్డ బాధ మామూలు బాధ కాదు. సో ఫైనల్గా వచ్చేసి మా ఆకలి తీరే దారి అయితే దొరికింది. తొలిచౌకలో అయితే మాకు ఫుడ్ దొరికింది. అక్కడ వేడిగా దోశలు వేస్తున్నారు, టిఫిన్స్ పెడుతున్నారు. ఇంకా ఇడ్లీ, వడ, బోండా, దోశ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ టైంలో. చల్లగాలికి వేడి ఇడ్లీలు, దోశలు తింటుంటే ఎంత బాగుందో, కడుపులో వేడిగా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మాకు ఫుడ్ దొరికింది. చాలా సంతోషపడ్డాం. సో ఇది మా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.